క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన పరిశుద్ధమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క కృప అనుదినము కూడా మిమ్మల్ని బలపరుస్తుంది అని నమ్ముతూ ఉన్నాము. మరి నాటి వాక్య ధ్యానం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? ఫిబ్రవరి మాసం 20వ తారీఖు 2026వ సంవత్సరం ఈనాటి వాక్య ధ్యానం విందాం రండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే చాలా మంది మాటలకు మాత్రము సరిపడే జీవితం అనుకుంటా ఉంటారు. కానీ అది పరిమళం వెదజల్లే జీవితం అని అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ మరలా మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. క్రీస్తు సువాసనగా బ్రతుకుతాం అంటున్నాడు ఈ వాక్యం. ఈనాటి వాక్యం టైటిల్ క్రీస్తు సువాసనగా మనం ఉందాం. మనం ఎక్కడికైనా ఒక చోటకి వెళ్ళినప్పుడు చూడండి, ఆ గదిలో మనం ప్రవేశించినప్పుడు లేదంటే కొంతమంది ఉన్న చోట మనం ఉన్నప్పుడు మనం ఎవరము చెప్పకుండానే మన యొక్క స్వభావం, మన మాట, మన ఆత్మీయత అక్కడ ఒక సువాసనగా, ఒక వాసనగా అక్కడ వ్యాపిస్తూ ఉంటుంది. అందుకే పౌలు అంటున్నారు, మీరు క్రీస్తు సువాసన. మనం దేవునికి సువాసనగా మనం ఉండగలగాలి. మన జీవితం మనుషుల ముందు కాదు, కానీ దేవునికి సువాసనగా ఉండగలగాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 కూడా క్రీస్తు మమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకొనెను, అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి అని మనకి వాక్య లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితం తండ్రికి పరిమళంగా అర్పించాడు. ఆయన తండ్రికి ఇష్టముగా, తండ్రికి సువాసన అయిన జీవితంగా ఆయన జీవించారు. అలాగే మన జీవితాలు కూడా దేవుని యొక్క హృదయాన్ని సంతోషపెట్టగలగాలి. మాటలు, ఆలోచన, మనం చేసే సేవ, మన యొక్క జీవిత విధానం దేవునికి సువాసనగా ఉన్నాయా? ఈ రోజున ఆలోచించండి. క్రీస్తు యేసు ప్రభుల వారి యొక్క జీవితం తండ్రికి సువాసనగా ఎలా ఉంది? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో, విధేయత చూపించడంలో యోహాను సువార్త 6:38 ఆయన తన ఇష్టమును కాక తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అంటాడు. ఆయన తండ్రి యొక్క చిత్తం. తర్వాత త్యాగం. రోమీయులకు రాసిన పత్రిక 5:8 వచనంలో మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఆయన మరణించాడు. ఇదే పరిమళం, ప్రేమ, వినయం, విధేయత, పరిమళాన్ని వెదజల్లే జీవితం క్రీస్తు యేసు ప్రభుల వారిలో స్పష్టముగా ఈ యొక్క గుణ లక్షణాలు మనం చూస్తా ఉన్నాం. అయితే మనం కూడా మన జీవితంలో సువాసనగా మారాలి అంటే, పరిమళంగా క్రీస్తు కొరకు మనం జీవించాలి అంటే, పాపం మనలో ఉన్నప్పుడు, అవిధేయత మనలో ఉన్నప్పుడు, త్యాగం ఎదుటి వారి కొరకు మనం చేయలేనప్పుడు మనం క్రీస్తు యొక్క సువాసనగా మనం ఉండలేం. పాపంతో జీవిస్తూ పరిమళం మనం ఏ రోజున కూడా మరణించి మనం వెదజల్లలేము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు 2 వర్గాలను గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే 2 వర్గాలు ఒకే సువాసన. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను 2 వర్గాల జనాంగము. పౌలు గారు చెప్తున్న గంభీరమైన సత్యం గురించి ఆలోచించండి. రక్షింపబడుచున్న వారికి ఇది జీవార్థమైన జీవపు సువాసన. నశించుచున్న వారికి మాత్రము ఇది మరణపు వాసన అంటున్నారు. అంటే క్రీస్తు యేసు ప్రభుల వారి యొక్క సువార్త ప్రకటన అనేది, వాక్య ప్రకటన అనేది ఒకే పరిమళం, కానీ 2 స్పందనలు వేరుగా ఉన్నాయి. ఒకే సువార్తలో నుంచి వస్తున్న పరిమళం యొక్క స్పందన మాత్రము మారిపోతుంది. ఆలోచించారా? కొందరికేమో చాలా నచ్చుతుంది, కొందరికేమో చాలా కష్టంగా ఉంటుంది. చేసారా? కొంతమందికేమో హృదయం హత్తుకున్నట్లుగా ఉంటుంది ఇదే వాక్యం, మరికొందరికేమో హృదయం మండిపోతున్నట్లుగా ఉంటుంది. క్రీస్తు యొక్క సువాసన వాక్యములో కాదు తేడా, ఆ వింటున్న వారి యొక్క హృదయాల పైన ఉన్నదండి ఆ స్పందనలో తేడా అనేది. శిలువ యొక్క సందేశము నశించుచున్న వారికి వెరితనం, కానీ రక్షింపబడుతున్న వారికి మాత్రము అది దేవుని యొక్క శక్తి అని గ్రహించగలుగుతారు. దేవుని యొక్క శక్తి, ఆ శక్తిని పొందుకునేవారు రక్షించబడుతున్నారు అని అర్థం. కానీ అది వెరితనంగా, మూర్ఖత్వంగా, వెర్రి మాటలుగా అనిపిస్తున్న వారికి స్పష్టంగా అది మరణపు వాసన, మరణపు వాసన, మరణపు వాసన. ఈ రోజున దేవుని యొక్క సువార్త బహు ప్రబలముగా, విరివిగా అందించబడుతుంది.
కొంతమందికి విని ఎంతో ఉజ్జీవపడుతూ జీవితాలను మార్చుకుంటూ సరిచేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. మరికొంతమంది ఇది కాదు ఈ వాక్యం అని ఇంకొకటి, అది కాదని చెప్పి ఇంకొక చోట ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. ఈ రోజున క్రైస్తవులకి సేవ చేసే విధానం మారిపోయింది. ఈ రోజున సేవా విధానం మారిపోయింది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటారు, ఇదిగో అంత్యకాలంలో భయంకరమైన దినాలు వస్తాయి, అపాయకరమైన దినాలు వస్తాయి అంటూ అక్కడ మనుషులు ఎలా మారిపోతారో అంటూ కొంత లిస్ట్ అక్కడ ఇస్తా మనుషులని గురించి ఆయన అంటాడు. మనుషులు తమకు ఇష్టమైన బోధకులను తమ కొరకు ఏర్పరచుకుంటారు. అంటే తమకు ఇష్టమైనట్లుగా మాత్రమే ప్రకటించాలి. అలాంటి వాక్యమే హృదయాన్ని హత్తుకున్నట్లుగా ఉంటుంది. కానీ వాక్యం అలా చెప్పటం లేదు. సువార్త ఇచ్చేది ఒకటే పరిమళం, కానీ 2 స్పందనలు, అందులో 2 వర్గాల జనాంగం ఉన్నారు. ఎంతమంది అయినా వినివ్వండి, ఎన్ని లక్షల కోట్ల మంది అయినా ఉండనివ్వండి, కానీ మనుషులు మాత్రము 2 వర్గాలు. ఒకరు రక్షించబడుతున్నవారు, ఇంకొకరు నశించిపోతున్న వాళ్ళు. ఈ రోజున వాక్యం వింటున్న మీరు రక్షింపబడుతున్న వారి యొక్క లిస్టులో మీరున్నారా? నశించిపోతున్న వారి యొక్క లిస్టులో మీరున్నారా? దేవుని యొక్క వాక్యం మీకు దేవుని యొక్క శక్తిగా కనిపిస్తా ఉందా? మూర్ఖత్వంగా కనిపిస్తా ఉందా? ఇది జీవపు వాసనగా ఈ యొక్క వాక్యం మీ జీవితాలకు, మీ హృదయాలకు తాకుతా ఉందా? లేదా మరణపు వాసనగా మీకు ఇది అందుతోందా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోమని ఈ ప్రశ్నను మీకే వదిలిపెడతా ఉన్నాను. అయితే మనము దేవునికి సువాసనగా ఎలా మనం ఉండగలుగుతాం? సుగంధ ద్రవ్యాలు అవి సిద్ధపరచబడుతున్నప్పుడు అవి నలగగొట్టబడాలి. అప్పుడే అందులో నుంచి పరిమళం వస్తుంది. అలాగే మనం కూడా మన జీవితాలలో అనేకమైన నిరాకరణ, వ్యతిరేకతలు, అవమానాలు, కష్టాలు, అప్పుడు మాత్రమే క్రీస్తు సువార్త కొరకు మనం ఎప్పుడైతే అనుభవిస్తా ఉన్నామో మనలో నుంచి క్రీస్తు సువాసన మరి బయటికి వెళ్తున్నట్లుగా మనం గ్రహించగలుగుతాం. 2 కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మంటి ఘటములలో ఈ మహిమైశ్వర్యము కలదు అంటూ అపోస్తలుడైన పౌలు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. మనము కేవలము మంటి పాత్రలు మాత్రమే. ఈ పాత్రలలో లేదు ఎటువంటి ఘనత, అర్హత కూడా. కానీ ఆ మహిమ ఐశ్వర్యము క్రీస్తు యొక్క సువార్త ద్వారా, క్రీస్తు సువాసనగా మార్చబడిన క్రీస్తు యొక్క జీవితం ద్వారా మనలోనికి అది వచ్చింది కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని మరలా మిమ్మల్ని నలుపుతా ఉన్నాను, నలగగొట్టబడతా ఉన్నాను. ఎందుకంటే గనక మీరు క్రీస్తుకు పరిమళము వెదజల్లే వారిగా ఈ లోకంలో ఉండాలి. మీ జీవితాలు ఈ రోజున సువాసనగా ఉన్నాయా? కష్టం, అవమానం, బాధలు, వ్యతిరేకతలు ఎదురవుతున్నప్పుడు మనల్ని మనము కించపరుచుకుంటూ బాధపడుతూ ఉంటాం. కానీ ఆ సమయంలో మనకి చాలా కోపం, చాలా ఉద్రేకం, క్షమించలేని తనం మనలో నుంచి వచ్చేస్తూ ఉంటుంది. కానీ మనం గ్రహించాల్సింది ఏంటో తెలుసా? మీకు తెలియకుండానే మీ యొక్క సాక్ష్యం చుట్టూ ఉన్న ప్రజలకి సువాసనగా వెళ్తా ఉంది. వాళ్ళు మీ యొక్క నడవడిక, మీ యొక్క జీవిత విధానాన్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో కూడా ప్రేమ కలిగి ఉండి క్షమిస్తూ వినయంతో మనల్ని మనం తగ్గించుకుని మనం ముందుకు వెళ్ళిపోతా ఉన్నప్పుడు అది క్రీస్తుకు పరిమళ సువాసనగా మార్చబడతా ఉంది. అనేక మందికి క్రీస్తు సువాసన మీ ద్వారా వెల్లడి అవుతుంది అన్న విషయాన్ని మర్చిపోకండి. ఆ సమయంలో మాత్రము కోపము, అసూయ, స్వార్థంతో గనక ఉండిపోయి కాని మాటల నోట నుంచి వస్తే అది దుర్వాసనగా మన నుంచి వెళ్తుంది. జాగ్రత్త. ఆత్మఫలాల గురించి ఆలోచించండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం అన్నీ మీకు తెలుసు కదా. ఒకవేళ ఇవి మనలో నుంచి కలగకుండా మనమే తొందరపడి వాటిని ఆపేస్తా ఉన్నామేమో. దేవుడు మనము ఇంకా ఆత్మ ఫలాలు మనలో ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్న ఆ పరిస్థితులను అంగీకరిస్తున్నప్పుడు మనమే అడ్డుగా మనం నిలబడుతున్నామేమో ఒకసారి ఆలోచించండి. ఎదురవుతున్న ప్రతి పరిస్థితి కూడా పరిమళాన్ని, నీ సువాసనను పరీక్షిస్తున్నాయి అన్న విషయాన్ని మర్చిపోకండి. అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క పత్రికను రాస్తున్నది చాలా చక్కటి అనుకూలమైన ఆ సమయంలో కాదు. కష్టకాలంలో ఆయన ఉన్నాడు, వ్యతిరేకత మధ్య ఉన్నాడు, బాధల మధ్యన కూడా ఆయన అంటున్నాడు, నేను పరిమళముగా ఉన్నాను అని. తన యొక్క కష్టకాలంలో, బాధల్లో కూడా క్రీస్తు స్వభావము ఆయనలో నుంచి వెలువడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. మన యొక్క జీవితపు టార్గెట్, గోల్ ఒకటి కావాలి. మన జీవితం ద్వారా ప్రభు సంతోషపరచబడాలి. మనుషుల యొక్క సంతోషాన్ని గురించి కాదు, మనము ద్వారా దేవుడు సంతోషిస్తే అంతే చాలు.
మీరేమి చేసినానో అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం చేయండి అంటాడు కొలసి రాసిన పత్రిక 3:23లో. మనం ఏది చేసినా సరే మనుషులు చాలా రకాలుగా అనుకోవచ్చు. ఒక్క మాట మన నోటి నుంచి వెళ్ళినప్పుడు 10 రకాలైన అర్థాలు తెస్తారు మనుషులు. ఒక విషయం జరిగింది అని తెలిసినప్పుడు 100 రకాలైన భావాలు మనుషులకు అర్థమవుతాయి. కానీ ఒక్కటే, ప్రభు ముందు మన జీవితం ఎలా ఉంది? మీకు మీ ప్రభుకి మధ్యన ఎటువంటి సాంగత్యాన్ని కలిగి ఉన్నారు? మీ చుట్టూ క్రీస్తు సువాసన, ఆ పరిమళ సువాసన వెదజల్లే సాక్షాత్ జీవితంగా ఈ రోజున నిజంగా మన జీవితాలు ఉన్నాయా? ఇది ప్రభు మన నుంచి కోరుకుంటున్నది. క్రీస్తు యేసు ప్రభు యొక్క సువార్తకు, వాక్యపు శక్తికి ఉన్న ఆ బలమైన ఆ సువాసన దేవుడు ఈ రోజున క్రైస్తవ విశ్వాస యొక్క సాక్ష్యానికి దేవుడిస్తానంటున్నాడు. ఈ యొక్క వాక్యం ఒక కన్క్లూజన్ అదే. నీ సాక్ష్యానికి ఒక గొప్ప పరిమళ వాసన ఉంది. నిజంగా నీ సాక్షాత్ జీవితం అన్యుల మధ్యన, శత్రువుల మధ్యన పరిమళ వాసనగా నీ జీవితాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతున్నారా? అన్ని పరిస్థితుల్లోనూ, మన కుటుంబంలో, మనం పనిచేసే చోట, అన్ని విషయాల్లో క్రీస్తు యేసు ప్రభువుకు మాదిరికరంగా మనం బ్రతుకుదాం. మన మాటలు, మన జీవిత విధానం దేవునికి మహిమకరంగా ఉండేలాగా మనం ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క వాక్య భాగం ద్వారా ప్రభు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్యా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు క్రీస్తు సువాసనగా మేము ఉండాలి అని మాకు మీరు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, సుగంధ ద్రవ్యాలు నలగగొట్టబడినప్పుడు, అవి పొడి చేయబడినప్పుడు మాత్రమే, అది నిప్పుల మీద వేసి కాల్చబడినప్పుడు అయా పరిమళ వాసన వెదజల్లినట్లుగా మా జీవితాలు, కష్టాలు అనే ప్రభా కొలిమిలోను వేసి కాల్స్తున్నప్పుడు దేవా, మమ్మల్ని నలగగొట్టబడుతూ ఉన్నప్పుడు ఇదిగో నీ చేతుల్లో ప్రభా మేము బతికిపోవటం మాకు నేర్పించండి. మీ కుమారుడైన క్రీస్తు యేసు ప్రభువునకు పరిమళముగా ప్రభా మా జీవితాలు మీరు మార్చండి. మాలో దాగి ఉన్న అహంకారాన్ని తొలగించండి, స్వార్థాన్ని తొలగించి వేదేవా కృప చూపించండి. మమ్మల్ని నలుగుగొట్టబడుతున్నప్పుడు ప్రభా మేము క్రీస్తుకు సువాసనగా మార్చబడుతున్నాం అన్న విషయాన్ని మేము గుర్తించడానికి మాకు సహాయం చేయమని ఇదిగో ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్క బిడ్డని కూడా నేను నిరాకడ కొరకు సిద్ధపరచండి దేవా. వారు పనిచేస్తున్న చోట, కుటుంబాల్లోనూ ప్రభా ఇదిగో తండ్రి, నేను శత్రువుల మధ్యలో నీకు సాక్షిగా పరిమళ వాసనగా జీవించే కృపను నీ బిడ్డలకి మీరు అనుగ్రహించమని అడుగుతూ మరొకసారి ఈ దినం ప్రభా ఇదిగో వాక్యంతో ఆరంభిస్తా ఉన్నారు ప్రభా. నిశ్చయంగా గొప్ప నడిపింపును వీరికి దయచేయండి. ఆత్మ సంబంధమైన ప్రభా బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి నువ్వు సహాయం అనుగ్రహించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి. సిద్ధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకో, మీరు బలపరచండి. మంచి రిజల్ట్స్తో మా బిడ్డలు పాస్ అవడానికి సహాయం చేయ ప్రభా. నేను మరొకసారి ఇదిగో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను దర్శించండి. వారికి మంచి విజయాలు మీరు దయచేయండి దేవా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు ప్రభా కుదరడానికి నీ కృప చూపించండి. కుటుంబంలో ఆగిపోయిన ప్రభా మంచి ప్రభా శుభకార్యాలు జరగడానికి నువ్వు సహాయం చేయి. ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నారు, అప్పులో ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కొక్కరిని కూడా ప్రత్యేకంగా మీరు బలపరిచి నడిపించి మీరు చేతులు మీరు పట్టుకొనండి. మీరే ప్రభా దైవికమైన నడిపింపుతో మీరు నడిపించమని, ఈరోజు అంతా కూడా కావాల్సిన దినదేవైన ఆశీర్వాదాలని బిడ్డలకు అనుగ్రహించమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృప అందరికీ తోడేయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.